గాంధీ భవన్ నుంచి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఇటువంటి అభాండాలు వేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అయితే ఇంకా మిగతా పెండింగ్ ఇష్యూస్ అవుతున్నాయో, లిక్కర్ కంపెనీ పెండింగ్ బిల్స్ అయితే ఉంటాయో, డెఫినెట్గా రాష్ట్ర ఆదాయాన్ని బట్టి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సిచ్యువేషన్ బట్టి చేస్తారు. ఇక్కడ కూడా వీరికి రూల్స్ అడ్డు రావని రాస్తారు ట్రాన్స్ఫర్ సంబంధించి. మీరు టోటల్గా తీసుకోండి లిస్ట్. మీరు గతంలో ఎప్పుడైనా ఈ ప్రకారం జరిగినాయి పోస్టింగ్స్? 8 సంవత్సరాలు పైబడే వాళ్ళు ఇంకా కొందరు ఉన్నారు. ఎలక్షన్ కోడ్ అడ్డం వచ్చింది. ఎలక్షన్ కోడ్ తర్వాత టోటల్గా స్ట్రీమ్లైన్ చేస్తాం. ప్రతి విషయం పట్ల, ప్రతి అంశం పట్ల పూర్తి పారదర్శం ఉంటాం. ఎవ్రీథింగ్ యూ కెన్ సీ ఆన్ ఆన్లైన్. పేమెంట్స్ పెండింగ్ ఉన్నాయనేది వాస్తవం. ఎందుకు పెండింగ్ ఉన్నాయి? ఒక డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్ పెండింగ్ ఉన్నాయి. 34,000 కోట్ల రూపాయలు చొప్పున. దీనికి కారణం వాళ్ళే కదా. నిన్న మొదటి దాకా మనం రైతాంగం నుంచి, రైతు బంధు సంబంధించి 7,000 కోట్లు పేమెంట్ చేస్తాం. ఐ థింక్ ఆల్మోస్ట్ అరౌండ్ 7,000 crores. ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆర్థిక పరిస్థితిని బట్టి డిపార్ట్మెంట్లకు పేమెంట్ చేస్తూ ఉంటారు. ఎక్కడ అసలు ఇంకోటి, అసలు కొత్త బ్రాండ్కి ఎవరు దరఖాస్తే పెట్టలే. కొత్త బ్రాండ్స్ను తీసుకొని రాశారు. అసలు కొత్త బ్రాండ్ ఎవరు దరఖాస్తు పెట్టుకోలే. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా రైట్ ఉంటుంది. ప్రజలకు ఏది కావాలంటే అది ఎవడో పెట్టుకుంటాడు. దాన్ని విమర్శించే ఉద్యోగ హక్కు మాకుంటుందా? ప్రజలు ఏది కోరుకుంటే ఇడెంట్ చేసుకుంటే ఇస్తారు. అండ్ నేను వచ్చినప్పుడు ఇప్పుడు దాకా ఒక్క కొత్త బ్రాండ్కి ఎవరు దరఖాస్తు పెట్టలే, ఇవ్వలే కూడా. కొత్త బ్రాండ్లుగా ఆమోదిస్తుని పెట్టి రాస్తా ఉన్నారు. అనేది కేవలం కక్షపూరితంగా ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చాలి, ప్రభుత్వ ప్రతిష్టను మసకబార్చాలన్నటువంటి ఆలోచన తప్ప ప్రభుత్వం పార్టీ ఆ బాకా ఊదే పత్రిక సంబంధించిన పార్టీ, ఆ పార్టీ మనుగడనే ప్రశ్నార్థమైన సందర్భంలో ఏ విధంగా వాళ్ళ ప్రదర్శన పెంచుకోవాలంటే ఇంకోటి మీద బూరిజల్ది కార్యక్రమం చేస్తే వీళ్ళ ప్రదర్శన దిగజారిస్తే మా ప్రదర్శన పెరుగుతున్నటువంటి ఒక తప్పుడు ఆలోచనతో దుర్మార్గాలను చేస్తున్నట్టు కార్యక్రమం తప్ప ఇంకోటి కానే కాదు. ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం ఈ నెలలో ఇప్పటి వరకు సుమారుగా 370 కోట్లు ఈ నెలలో పేమెంట్ జరిగినాయి. డేట్ ఎంత 20. ఈ మాసంలోనే 370 కోట్లు పేమెంట్ జరిగినాయి. ఎక్కడ కూడా అంటే విమర్శకు అవకాశం లేకుండానే డిపార్ట్మెంటు పూర్తి పారదర్శన నడుస్తూ ఉంది. మేమేది తప్పు చేసినట్టుగా ఒక విషయం. అవునమ్మా, బీర్లు దొరకకపోవడానికి కంపెనీసు పేమెంట్ ఎక్కడైనా లేట్ అయిన కారణంగా సప్లై చేయకపోయి ఉండొచ్చు. దాని పేమెంట్ బాధ్యులు ఎవరు? జరపడానికి బాధ్యులు ఎవరు? గడిచిన ప్రభుత్వంలో 2,3 కోట్లు బకాయిలు పెట్టిండ్రు. రాష్ట్రం మొత్తం 40,000 కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి. అరే ఏమంటున్నా, కొత్త బ్రాండ్ ఒక్కటి కూడా మాకు దరఖాస్తు పెట్టలేదు. అంటే బ్లాక్లు వస్తున్నాయా? వాటికి సంబంధించిన బ్లాక్లో ఎక్కడ వచ్చిన వాటిపైన కూడా కేసులు నమోదైనాయి. కొన్ని కేసులు కూడా ఎలక్షన్ సందర్భంలో, పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంలో కొన్ని బయట అక్కడికి నుంచి వచ్చినట్టు తెలిస్తే కూడా వాటిపైన కూడా కొన్ని కేసెస్ లిస్ట్ వచ్చింది. ఆ కేసు లిస్ట్ కూడా మీకు కాపీ కూడా ఇస్తా. ఎన్ని కేసెస్ అయినాయి, ఎక్కడెక్కడ కేసు జరిగినాయి కింద కూడా ఆ కేసు లిస్ట్ కూడా కేసులు ఇస్తాం. దగ్గర 40-50 కేసులు, అంటే రకరకాల ఇల్లీగల్ బ్రాండ్స్, అంటే బయటి రాష్ట్రాలకు వచ్చినటువంటి వాటిని కావచ్చు, అంటే డ్రగ్స్ సంబంధించి కావచ్చు, గంజాయికి సంబంధించి కావచ్చు, రకరకాల జరుగుతూ ఉన్నాయి. రెండవది, ఏమైనా తప్పులు జరుగుతున్నాయి దానికి ఒక విషయంతో మీకు అర్థమవుతుంది. నేను వచ్చిన కొత్తలో మొదటి సమీక్ష చేసిన సందర్భంలో డిపార్ట్మెంట్లో ఎక్కడైనా ప్రొడక్షన్ ఎక్కువ చేసి బ్లాక్లు అమ్ముతా ఉన్నారా అనేది వెరిఫై చేయడం కోసం నేను ఇన్ డీటెయిల్ డెప్త్గా స్టడీ చేసిన తర్వాత
ఎనర్జీ పవర్ మీటర్స్ కూడా చూడండి. ఆ పవర్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఎంత పవర్ కన్జ్యూమ్ అయింది, దాని ప్రకారం ఎక్కువ ప్రొడక్షన్ ఉందా తక్కువ ప్రొడక్షన్ ఉందా అంటే అంత డెప్త్ పోయి చూసినాం. రెండవది సీసీ కెమెరాలు పెట్టించినాం. ప్రతి మ్యానుఫ్యాక్చరింగ్ లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో సీసీ కెమెరాలు పెట్టించినాం. ఆ సీసీ కెమెరాల మానిటరింగ్ కమిషనర్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పెట్టించినాం. అంతేకాకుండా పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూడా ఈ ప్రతి డిస్టిలరీకి సంబంధించి ప్రతి మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి ఆ యొక్క సీసీ కెమెరాలు పోలీస్ కమాండ్ కంట్రోల్ పెట్టించాం. దాన్ని వాళ్ళు మానిటర్ చేయమని. అంటే రాష్ట్ర ఆదాయానికి గండి పడొద్దు అనేటువంటి ఆలోచనతోటి గతంలో ఇప్పుడు చేసిండ్రా, జరిగినాయా? ఇక్కడ వేరే ఏ ఇండస్ట్రీలో పెట్టిండ్రా? మీ ఒక ట్రాన్స్ఫర్ అంటే ఇప్పుడు అన్నం ఉడికిందా లేదా అంటే ఒక మెతుకు పెట్టుకొని చూస్తే తెలుస్తుంది. స్పష్టంగా మీరు ట్రాన్స్ఫర్ చూసారు. ఇక్కడ ప్రొడక్షన్ దగ్గర ఎక్కడ కూడా లోపాలు జరగవద్దని చెప్పని, రాష్ట్ర ఆదాయానికి గడిపడదని, బ్లాక్ మార్కెట్ జరగవద్దని ఆలోచనతోటి ప్రతి ఫ్యాక్టరీలో దాన్ని మానిటరింగ్ పోలీస్ డిపార్ట్మెంట్కి ఇచ్చినాం, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో. అంటే ఇంత స్పష్టంగా ఉన్న తర్వాత కూడా ఇటువంటి ఆరోపణలు చేయడం అనేది దుర్మార్గమైనటువంటి కార్యక్రమం. అట్లాగే గతంలో 7-8 సంవత్సరాల నుంచి తిష్ట వేసుకొని కూర్చున్న వాళ్ళు ఉన్నారు అధికారులు ఈ డిపార్ట్మెంట్ సంబంధించి. మొన్న టోటల్ ట్రాన్స్పరెంట్గా వాళ్ళందరినీ కూడా ఆ నాస్ ప్రకారం అందరూ చేసాం. ఇంకా మిగిలిన వాళ్ళు ఉన్నారు. ఈ లోపల ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఈ ఎలక్షన్ కోడ్ తర్వాత 100% లాంగ్ స్టాండ్ అందరూ కూడా షిఫ్ట్ చేసే కార్యక్రమం చేస్తాం. ఎవరు మా ఆఫీస్కి పైరవికి రావాల్సిన అవసరమే లేదు. అందుకంటే కేవలం ఏమర్థం అయితే ఉందంటే ఆలోచన లేని దాన్ని ఆలోచన పుట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే వీళ్ళకి కొన్ని పర్సెంటేజ్ ఉందేమో మరి. అంటే మీరు పోనీ డిమాండ్ తగ్గితే ప్రజలు ఏమంటున్నారు? ఇప్పుడు ప్రతిపక్షం ఏమంటుంది అంటే పెంచమంటుందా? తాగుడిని పెంచండి అంటుందా? వాళ్ళ ఆలోచన ఏంది? సేల్స్ తగ్గితే తగ్గవచ్చు. సేల్స్ తగ్గడం వల్ల నష్టం వచ్చేది వరకు అంటే ఈ బీఆర్ఎస్ పార్టీ కానీ రాసిన పేపర్ వాళ్ళకి నష్టం వస్తుందా? ఎవరిచ్చటానికి ఎవరి గత ప్రభుత్వం ఇచ్చింది, మేము ఇవ్వలే కదా. గత ప్రభుత్వం ఇచ్చిన దానిపైన ఆ ట్యాక్స్ అయితే ట్యాక్స్ ఎగ్జంప్షన్ వాళ్ళు ఏది ఎగ్జంప్షన్ ఇచ్చిందో దాన్ని క్యాన్సిల్ చేసినా మేము. దాని ద్వారా గత ప్రభుత్వం ఇచ్చిన కారణంగా 6 కోట్ల రూపాయలు ప్రభుత్వం నష్టపోయింది. అందుకే దాన్ని విత్డ్రా చేసాం మేము. ఆ ట్యాక్సేషన్ అయితే ఎగ్జంప్షన్ ఇచ్చిందో ఆ ఎగ్జంప్షన్ మేము క్యాన్సిల్ చేసినాం, ఆర్డర్స్ ఇచ్చినాం. మేము ఎక్కడే చేయలేదే. అందుకే దొంగ అన్నట్టుగా. అందుకని ఇటువంటి తప్పుడు రాశారు కాబట్టి ఈ పత్రిక పైన డెఫమేషన్ కేసు 100 కోట్ల రూపాయలకు కేసులో డెఫమేషన్ కేసు డిపార్ట్మెంట్